రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో హీరోయిన్ కల్పికపై దాడి జరిగింది. బర్త్డే కేక్ విషయంలో హీరోయిన్ కల్పిక పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ తలెత్తగా పబ్ నిర్వాహకులు బూతులతో రెచ్చిపోయి దాడి చేసినట్లు తెలియవస్తోంది. నటి కల్పిక డ్రగ్గిస్ట్ అంటూ ప్రిజం సిబ్బంది దాడికి దిగినట్లు తెలియవస్తోంది. బేబీలాన్ పబ్ ఘటన మరొక ముందే ప్రిజం పబ్లో మరో ఘటన చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో హీరోయిన్ కల్పికపై దాడి జరిగింది. బర్త్డే కేక్ విషయంలో హీరోయిన్ కల్పిక పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ తలెత్తగా పబ్ నిర్వాహకులు బూతులతో రెచ్చిపోయి దాడి చేసినట్టు తెలియవస్తోంది. నటి కల్పిక డ్రగ్గిస్ట్ అంటూ ప్రిజం సిబ్బంది దాడికి దిగినట్టు తెలియవస్తోంది. బేబీలాన్ పబ్ ఘటన మరొక ముందే ప్రిజం పబ్లో మరో ఘటన చోచుకోవడంపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ మూర్తి, అయితే రోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏవైతే పబ్బులు ఉన్నాయో వాటి నిర్వాహకులు రోజు రెచ్చిపోతున్నారని చెప్పాలి. అయితే పబ్కు వచ్చే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళపైన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దాడులకు కూడా పాల్పడుతున్నారు. మొన్ననే మనం చూసాము. 1 వీక్ వారం క్రితమే బేబీలాన్ పబ్ లోపల అయితే తన తల్లితోని పబ్కు వచ్చినటువంటి యువకుడు కేక్ కట్ చేసే క్రమం లోపల అయితే లైట్స్ని ఆర్పేసి దాడికి పాల్పడిన సంఘటన మర్చిపోకన ముందే ఈరోజు నిన్న నైట్లో నటి ఎవరైతే తెలుగు నటి ఉంటుందో ఆమె పైన కూడా అయితే ఈ యొక్క పబ్ నిర్వాహకులు అందరూ టోటల్గా వచ్చేసి ఆమె పైన దురుసుగా ప్రవర్తించారు. అయితే బూతులతో కూడా రెచ్చిపోయారు. కల్పిక డ్రగ్గిస్ట్ అంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి దృశ్యాలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ యొక్క కల్పిక ఎవరైతే ఉన్నారో ప్రముఖ తెలుగు సినిమాలను ఏదైతే ఆరెంజ్, ప్రయాణం, నమో వెంకటేశ, జులాయి, సారొచ్చారు వంటి రకరకాల సినిమాలను తెలుగులో ఉండేటటువంటి రకరకాల అనేక సినిమాలను తీసినటువంటి నటి అయితే నిన్న బర్త్డే కేక్ విషయంలో అక్కడ ఉన్నటువంటి పబ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ప్రిజం పబ్ నిర్వాహకులు గతంలో కూడా ఈ యొక్క ప్రిజం పబ్ పైన చాలా అయితే ఇటువంటి సంఘటనలు జరిగాయి. కానీ నటి పైన రావడం చేత, నటికి దురుసుగా ప్రవర్తించడం చేత కేక్ కట్ చేసే విషయం లోపల అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఈమె పైన దురుసుగా ప్రవర్తించడంతో అయితే పోలీసు కంప్లైంట్ ఇక్కడ చేశారు. ఈ యొక్క పబ్ నిర్వాహకులు ఎక్కడ చూస్తున్నా కానీ హైదరాబాద్లో పబ్ నిర్వాహకుల దాడులు మరింత రెచ్చిపోతున్నారు. ఎవరు అని కూడా చూడకుండా మొత్తం టోటల్గా బంసర్స్ పెట్టేసి అయితే ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్లో ఉండేటువంటి పబ్ల పైన చర్యలు తీసుకోవాలి. అర్ధరాత్రి వరకు కూడా, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొన్ని పబ్బులు నడుస్తున్నాయి. కాబట్టి వాటిపైన పోలీసులు కూడా నజరేయాలి అంటూ కూడా స్థానికుల నుండి కావచ్చు, అటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి రకరకాలుగా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ క్రమం లోపల అదే మొన్న బేబీలాన్ ప్రభు, ఇప్పుడేమో చూసుకుంటే ఈ యొక్క పబ్ లోపల జరిగిన నటి పైన దురుసు ప్రవర్తనను చూసుకున్నట్లయితే పోలీసులు ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేస్తారు, పబ్ల పైన ఏ విధంగా రియాక్షన్ ఉంటుంది, వాళ్ళపైన ఈ యొక్క పబ్ల పైన ఎలాంటి ఆర్డర్స్ చేస్తారు అనే కోణం లోపల అయితే మొత్తం టోటల్గా సర్వత్రా ఉత్కంఠం అయితే ఉంటుందని చెప్పవచ్చు మూర్తి. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.